ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. గోదావరి జలాలతో రైతాంగానికి 2 పంటలకు అందిస్తామన్నారు ఎంపీ వల్లభనేని బాలశౌరి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పోలవరం నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మోటూరు గ్రామంలో 23,75,000 నిధులతో పునర్నిర్మిస్తున్న ఇరిగేషన్ రెగ్యులేటర్ నిర్మాణ పనులను మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి, గుడివాడ శాసనసభ్యులు వెనిగంట్ల రాములు భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ముందుగా ఎంపీ, ఎమ్మెల్యేలకు మోటూరు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని భగీరథ మహర్షి విగ్రహానికి పూజలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడం, రైతాంగానికి స్థిరమైన ఆయకట్టు అందించడమే లక్ష్యంగా విరివిగా ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు. మోటూరు గ్రామంలో రెగ్యులేటర్ శంకుస్థాపన కార్యక్రమం. డబ్బులు దానికి బడ్జెట్ ఒక 25 లక్షలైనా బాగా రైతాంగానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా నిధులు తీసుకొచ్చి దాదాపు 23.7 లక్షల రూపాయలతోటి ఈ రెగ్యులేటర్ ద్వారా పైన ఉన్నటువంటి దాదాపు ఒక 9,000 ఎకరాలు, ముందు ఉన్నటువంటి దానికి ఒక 3,000 ఎకరాలకి ఆయకట్టు స్థిరంగా ఉండేటువంటి విధంగా, అదే రకంగా అనేక గ్రామాలకు కూడా మంచినీళ్లు ఇచ్చేటువంటి విధంగా ఒక మంచి రెగ్యులేటర్ ఏర్పాటు చేయటం ఒక మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ఈ మోటూరు గ్రామం నేను కూడా ఇచ్చేయటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మొట్టమొదటిగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా సరే రైతాంగాన్ని గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే చరిత్రలో నిలిచిపోతా ఉంటారు. కృష్ణా డెల్టా ఎప్పుడు కూడా రైతాంగం ఎప్పుడు కూడా గోదావరి వాటర్ గాని వచ్చి కృష్ణాలో కలిస్తే ఎప్పుడు రైతాంగం సంక్షేమంగా ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని త్వరలో కంప్లీట్ చేయబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. చరిత్రలో ఎప్పుడూ లేనంత మెజారిటీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి. సార్ ఇక్కడ దగ్గర 1,10,00,000 పైగా 10 లక్షల రూపాయల పైగా అభివృద్ధి పనులు ఇక్కడ అనేక చేపట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నారు. ఈ రోజు ఈ మోటూరు ఛానల్ మీద ఉన్న రెగ్యులేటర్ మనకి శాంక్షన్ 6-7 ఏళ్ల నుంచి ఇది ప్రయత్నిస్తున్నారంట. జరగంది ఈసారి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని అప్రూవ్ చేసుకుంటాం. దానికి ఈ రోజు శంకుస్థాపన చేయడం కూడా చాలా అద్భుతమైన విషయం. ఈ ఛానల్ వల్ల అంటే పైనంతా హైటెక్ ఉన్న చేలు కానీ, దీంట్లో వచ్చి చేపల చెరువులు కానీ అవతలంతా ఉన్నాయి 3,000 ఏకర్స్ పైన. సో ఇవన్నిటికీ ఒకటే మార్గం, ప్లస్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా ఇదే మార్గం. సో హైట్ అనేది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెగ్యులేటర్ అనేది చాలా అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఎప్పుడు చేయించుకుని ఎమర్జెన్సీ ఫండ్లు ఎప్పుడు చేయించుకుని మనం ఈరోజు శంకుస్థాపన చేసుకుంటాం కూడా చాలా గొప్ప విషయం.